ఈ జనవరి 29 భీష్మ ఏకాదశి. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి? ఎవరి భీష్ముడు? భీష్ముడి చరిత్ర ఒక్క నిమిషంలో చెప్పడం ఇంపాసిబుల్, కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. పూర్వం శాంతన మహారాజు గంగాదేవికి జన్మించిన చివరి కుమారుడే మన దేవవ్రతుడు. పరశురాముని యొక్క ప్రియ శిష్యుడు. పుట్టుకతోనే దైవాంశ సంభూతుడు. తన తండ్రి ఆనందం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, రాజ్యాన్ని ఎప్పటికీ కోరుకోను అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే భీష్మ ప్రతిజ్ఞ. అంబ విషయంలో పరశురాముడు మరియు భీష్ముడికి జరిగిన 23 రోజుల భయంకరమైన యుద్ధంలో చివరికి ఎవరికి గెలుపు ఓటమి లేక అంబ తపస్సు చేసి శిఖండిగా జన్మించి కురుక్షేత్రంలో భీష్ముని మరణానికి కారణమైంది. తన జీవితం అంతా కురువంశ వృద్ధి కోసం త్యాగం చేసి తనకు ఇష్టం లేకపోయినా రాజసింహాసనానికి కట్టుబడి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పాల్గొన్నాడు. భీష్మ పితామహుల వారు ఎంత గొప్ప యుద్ధ వీరులంటే 9వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో తాను చేసిన వీర విహారానికి, వేసిన భార పరంపరలకి ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన వాసుదేవుడు అంతటి వాడే తన విష్ణు చక్రాన్ని బయటికి తీయాల్సి వచ్చింది. తాను చేసిన త్యాగానికి ప్రతిఫలంగా శాంతన మహారాజు భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించారు. భీష్ముడు బతికుంటే యుద్ధం గెలవలేము అని తెలుసుకున్న పాండవులు 9వ రోజు సాయంత్రం తాత నువ్వు ఎలా చనిపోతావు అని అడిగారు. చిన్నప్పటి నుంచి తాను పెంచి పోషించిన తన మనవళ్లే తాత నువ్వు ఎలా చనిపోతావు అని అడగడం ఇంత దారుణం. కానీ ధర్మానికి కట్టుబడిన భీష్ముడు మాత్రం యుద్ధంలో శిఖండి ఉంటే తాను విల్లు పట్టను అని తన మరణ రహస్యాన్ని పాండవులకు చెప్తాడు. ఆ మరుసటి రోజు అంటే 10వ రోజు అర్జునుడు శిఖండిని అడ్డుగా పెట్టుకుంటాడు. శిఖండిని చూసిన భీష్మ పితామహుల వారు విల్లును పడేస్తారు. అంతే, అర్జునుడు బాణాల వర్షం కురిపించి ఒక్కొక్క బాణం భీష్మ పితామహుల యొక్క శరీరంలో నుంచి గుచ్చుకుపోయేలా, అంపశయ్య మీద కూలిపోయేలా చేస్తాడు. కానీ భీష్ముడికి తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. అంత గొప్ప మహావీరుడు దక్షిణాయంలో మరణించకూడదు అని తన ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూసి మాఘ శుద్ధ ఏకాదశి రోజున ప్రాణత్యాగం చేసి స్వర్గస్థులయ్యారు. అందుకే ఈ మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. భీష్మ పితామహుల వారిలో మీకు బాగా నచ్చే గుణం ఏమిటి? త్యాగమా, ధైర్యమా, ధర్మమా? కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.